ప్రభుత్వాలు మారితే సినిమాల గమ్యం కూడా మారుతుందా? ఒక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తీసుకుంటే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా ఒక్కసారిగా థియేటర్లోకి వచ్చేస్తుందా? విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇకనైనా విజయ్ చివరి చిత్రం జననాయగన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఇలాగే ప్రభుత్వం మారిన వెంటనే ది బెంగాల్ ఫైల్స్ కు వెస్ట్ బెంగాల్లో థియేటర్ల తలుపులు ఎలా తెరుచుకున్నాయి? సినిమాలపై రాజకీయాల ప్రభావమా లేక రాజకీయాలపై సినిమాల ప్రభావమా? చూద్దాం. విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కజగం పార్టీని స్థాపించి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్లడం, జననాయగంలో పాలిటిక్స్ ని ప్రభావితం చేసే డైలాగ్స్ సన్నివేశాలుండటంతో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలిపింది. ఇంకా లీక్స్, ఇతర కారణాల వల్ల ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. తాజా ఎన్నికల్లో 107 సీట్లు గెలిచి తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది విజయ్ పార్టీ. అధికారానికి అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉన్న విజయ్ ఇతర మద్దతుదారులతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడు. జననాయగన్ గ్రాండ్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. జననాయగన్ విజయ్ నటుడిగా కనిపించే చివరి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్లో విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. విజయ్ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన తరుణంలో ఈ సినిమా సాధారణ విడుదల కాకుండా చారిత్రాత్మక ఈవెంట్ గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన అత్యంత వివాదాస్పద చిత్రాల్లో ఒకటి ది బెంగాల్ ఫైల్స్. 1946 నాటి డైరెక్ట్ యాక్షన్ డే, నో వాఖలి అల్లర్ల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన రాజకీయ కారణాల వల్ల పశ్చిమ బెంగాల్లో ప్రదర్శనకు నోచుకోలేదు. కానీ రాష్ట్రంలో రాజకీయ మార్పుల అనంతరం మే 15, 2026 నుంచి అక్కడి థియేటర్లలో విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవైపు ప్రభుత్వం మారడంతో ది బెంగాల్ ఫైల్స్ కు థియేటర్ల తలుపులు తెరుచుకున్నాయి. జననాయగన్ విడుదలకు మరింత చారిత్రాత్మక ప్రాధాన్యం రావచ్చు. ఈ రెండు పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. భారతదేశంలో సినిమా, రాజకీయాలు విడదీయరాని బంధంతో ముడిపడి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో రాజకీయ మార్పులు సినిమాల గమ్యాన్ని నిర్ణయిస్తే, మరికొన్ని సందర్భాల్లో సినిమాలే రాజకీయ ప్రయాణానికి ప్రతీకలుగా మారుతున్నాయి.